నమస్కారం. సార్ నా గ్యారేజ్ కూర్చోండి సార్, డోర్ తగిలిసి ఇది సార్ మామూలుగా ఇదే గ్యారేజ్. సరైన ఎక్విప్మెంట్ సామాన్ మిషనరీ కానీ ఏమీ లేదు. కలెక్టర్ గారు ఇప్పుడు రెండు ఇది కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఇక్కడ ఎట్లా చేయగలుగుతారు? ఎక్కడ ఇవ్వగలుగుతారు? అంటే ఐడియల్ ప్లేస్ ఉందా? ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను. చేయగలుగుతాను. ఓకే, కాబట్టి నువ్వు అన్నీ పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకోవచ్చు. మొబైల్ పెడతారా? అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి, దానిపైన ఏం చేయండి సరిపోతుంది. నాకు వీళ్ళని సెటిల్ చేయాలి. ఓకే, మనం చేస్తాం. అది అది పరికరాలు సార్, స్పానర్ సరిగ్గా లేవు సార్. స్పానర్ కూడా ఇరిగిపోయింది. కొన్ని ఇక్కడ పెట్టాను సార్, కొన్ని సాయంత్రానికి చేసి పంపించి అల్లే ఉంటే ఇక్కడ ఉంటుంది కదా వెహికల్. అవును సార్, అంతే సార్. సాయంత్రానికి పంపించేయాలి. పంపించారు. ఈ మార్గం షెడ్ ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా. వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా, నీ దగ్గర అన్ని పనిముట్లు లేవు. పని బాగానే చేస్తాం కానీ ఎక్విప్మెంట్ సామాన్లు నువ్వు పని చేయగలుగుతావు, పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. అట్లా లేకుండా ఉంటే నువ్వు ఎంత కష్టపడినా లాభంలే కదా. ఓకే, నేను మాట్లాడతాను. మాట్లాడి చేయమంటా అన్ని ధైర్యంగా. పెట్టుకొని పోతున్నాయి. బేరం కూడా గరుమానం కూడా తక్కువ ఉందండి. నాకు ఎందుకు కారణం ఏంటి? నాకు కళ్ళ నిద్ర ప్రాబ్లం. మా అంతేమో పచ్చి వాటర్ వచ్చింది, ఆయన పని చేయదు. అందుకని పొలం పోలేకపోతున్నాను. అసలు కొట్టి సాగట్లేదు, గరుమానం లేదండి. కలెక్టర్ గారు, ఈ అమ్మాయిని కూడా రీహాబిలిటేట్ చేయండి. ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి. నీకేం వస్తుందా గవర్నమెంట్ పరంగా? ఇప్పుడు పెన్షన్ రావట్లేదండి, ఇద్దరికి ఎవరు రావట్లా. వయసు నా 58 ఆ మధ్య ఉండేయండి. అని కూడా కాదు, మీరు పని చేయండి. ఇది లాభం లేదు. ఈ షాపు ఎట్లా చేయగలుగుతారో ఒకసారి పెట్టి పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు. అవసరమైతే పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఆయనకు బాగాలేదంటున్నారు. రెండు చూసి ఆయన కూడా పచ్చివాటం వచ్చిందండి, నడవలేడు, పని చేయలేడు. ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్ అవుట్ చేస్తారు. ధైర్యంగా